మేము కూడా మీలో ఒక్కళ్ళమే. అందుకే మాలాగే ప్రశ్నించడం, అవగాహన పెంచడం మీ పని కూడా. హే, మొన్న ఒక సినిమా చూసాను. 2 days హెడ్ఏక్ తెలుసా? సినిమా వాళ్ళకి రాయడం రావట్లేదా, మనకు చూడడం రావట్లేదా? కమాన్ నేహా, ఇలాంటి ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్కి ఆన్సర్ నేనేమిస్తా చెప్పు. కానీ దీనికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ ఏమన్నాడో తెలుసా? అసలు ఇండస్ట్రీలో రైటర్స్కి సరిగ్గా రెమ్యునేషన్ లేక రైటర్స్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పాడు. సో ఒకవేళ రైటర్సే లేకుంటే మంచి స్టోరీస్ ఎలా వస్తాయి చెప్పు? బట్ ఆన్ ది అదర్ హ్యాండ్, తెలుగు సినిమా ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది, వరల్డ్ స్టేజ్ మీద నుంచోపెడుతోంది అని మనం వింటూనే ఉన్నాం. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్. మనం సంవత్సరానికి ఈజీగా ఒక 200 సినిమాలు తీస్తాం. దాంట్లో 2-3 పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లెవెల్లో ఆడుతూ ఉంటాయి. ఈ పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ పెద్ద పెద్ద హీరోలతో తీస్తున్నాయి. ఒకవేళ ఆ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఆ పెద్ద పెద్ద హీరోలతో తీసిన సినిమాలో ఒక్కటి రేపొద్దున ఫ్లాప్ అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ నేహా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయితే ఇంతకు ముందు స్టోరీలు రాసి హీరోని సెలెక్ట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు హీరో స్టేటస్ ఏంటి, అతను యాక్షన్కి ఫేమసా, మాస్కి ఫేమసా, రొమాన్స్కి ఫేమసా, లేదా అతని క్రియేటివిటీ ఫ్రీడమ్ ఏంటి అని తెలుసుకొని పక్కన కూర్చోబెట్టుకుని మరి స్టోరీలు రాస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎస్కేఎన్ గారు అన్నట్టు నిజంగానే ఇండస్ట్రీలో రైటర్స్ లేరేమో. కానీ ప్రాబ్లం అదొక్కటే కాదు, ఉన్న రైటర్స్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం, వాళ్ళకి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వలేకపోవడం కూడా ప్రాబ్లమ్ ఏమో. ఏమంటావు? నేను చెప్పేది ఏముంది, అది దిగితే వాళ్ళే చెప్పాలి. లాస్ట్ వీడియోలో కూడా ఇదే డైలాగ్ అన్నావు కదా నువ్వు. ఏది ఊకో అమ్మా, ఊకే తుత్తు అంటావు. పద మనం స్టోరీ రాద్దాం.